Hi friends, welcome to the video lectures on mathematics by Gayatri. ఈ వీడియోలో ఎక్సైజ్ 7.2 సాల్వ్ చేయడానికి రిక్వైర్డ్ కాన్సెప్ట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెక్షన్ ఫార్ములా ఇక్కడ మనం ఒక 2 పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. ఏ అండ్ బి ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్. నా అందులో పి అనే ఒక పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్ని m1:m2 అంటే ఇక్కడ ఈ లెంత్ది అండ్ ఈ లెంత్ మధ్య రేషియో m1:m2 అలా డివైడ్ చేస్తే ఈ పీది కోఆర్డినేట్స్ ఏంటి, ఈ పాయింట్ పీది కోఆర్డినేట్స్ ఏంటి అనేది సెక్షన్ ఫార్ములా. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ పి x, y which divides the line segment joining the points a x1, y1 and b x2, y2 in the ratio m1:m2 internally are. ఇప్పుడు దాని ఫార్ములా ఏంటి ఇది. నేను ఈ వీడియో నుంచి మ్యాక్సిమం డెరివేషన్ పార్ట్స్ అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మీకు డెరివేషన్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో దీని ఫార్ములా ఏంటి, m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 m1y2 ప్లస్ m2y1 డివైడెడ్ బై m1 ప్లస్ m2. దీన్ని మనము సెక్షన్ ఫార్ములా అని అంటాము. దిస్ ఈజ్ నోన్ యాజ్ సెక్షన్ ఫార్ములా. నెక్స్ట్ అదే ఇందులో ఒక కేసు తీసుకుందాం. ఇఫ్ ది రేషియో ఇన్ విచ్ పి డివైడ్స్ ఏబి ఈస్ k:1, అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది, m1 m2 ప్లేస్లో k:1 పెడదాం. దెన్ ఇట్ విల్ బి kx2 ప్లస్ m1 m2 ఏమైంది 1, సో దిస్ విల్ బి x1 డివైడెడ్ బై k ప్లస్ 1, నెక్స్ట్ ky2 ప్లస్ y1 బై k ప్లస్ 1. సో ఇదొక స్పెషల్ కేస్ అనమాట. ఇంకో స్పెషల్ కేస్ ఏంటంటే ఈ p అనేది ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తే, అంటే m1 m2 ఈక్వల్ అవుతే అప్పుడు కోఆర్డినేట్స్ ఏమవుతాయి, ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్. అప్పుడు అంటే ఇది ఒకవేళ సేమ్ రేషియోలో డివైడ్ చేసిందంటే, అంటే ఇది అండ్ ఇది రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి లెన్స్, అప్పుడు ఇది ఏమవుతుంది, మిడ్ పాయింట్ అంటే మధ్యలో ఉంటుంది కదా ఈ పాయింట్. ఇక్కడ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మనం దాన్ని అప్పుడు మిడ్ పాయింట్ అంటాం. ద మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఏబి డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో 1:1, అంటే ఈక్వల్ లెన్స్ రెండిటివి కూడా. సో అప్పుడు దాని ఫార్ములా ఏంటి, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆర్, ఇక్కడ m1 m2ని రెండిటి వాల్యూస్ 1 అని సబ్స్టిట్యూట్ చేద్దాం. దెన్ ఇట్ విల్ బి 1 into x2 ప్లస్ 1 into x1 divided by 1 plus 1, 1 into y2 plus 1 into y1 into divided by 1 plus 1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, x1 plus x2 divided by 2 by y1, y1 plus y2 divided by 2. సో మనకి ఇప్పుడు 2 కోఆర్డినేట్స్ x1 y1 x2 y2 ఇచ్చారనుకోండి, దానికి మనకి మిడ్ పాయింట్ ఏంటి, x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ విచ్ డివైడ్స్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ 4, -3 అండ్ 8, 2 ఇన్ ది రేషియో 3:1 ఇంటర్నల్లీ. సో ఇక్కడ మనకి సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలి. ఫార్ములా ఏంటి, px, y is equals to m1x2 plus m2x1 divided by m1 plus m2, m1y2 plus m2y1 divided by m1 ప్లస్ m2. ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఏమని ఇచ్చారు, 4, -3, ఇంకో కోఆర్డినేట్ 8, 5. సో మనం దీన్ని x1 y1, దీన్నేమో x2 y2 అనుకుందాం. నెక్స్ట్ m1:m2 ఎంత ఇచ్చారు, 3:1. నా ఇది మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను వేరేలాగా రాసి చూపిస్తాను. ఫస్ట్ m1 m2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. 3 into plus 1 into divided by 3 plus 1,
comma 3 into plus 1 into divided by 3 plus 1. ఇప్పుడు x2 ఎంత? x2 8, x1 4. సో 8 ఇక్కడ అండ్ ఇక్కడ 4. నెక్స్ట్ y2 ఎంత? 5. y1 ఎంత? -3. 5 -3. ఇలా ఎందుకు రాశానంటే మీ ఇష్టం, మీరు డైరెక్ట్గా రాసుకోవాలన్నా రాసేయచ్చు, కానీ జనరల్లీ మనం కోఆర్డినేట్స్ రాసేటప్పుడు x1కి x2, y1కి y2 అలా రాస్తాం కదా, అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా రాయాలి ప్రతి వాల్యూ కూడా. 24 plus 4 divided by 4, comma 15 minus 3 divided by 4. This is equals to 28 by 4, comma 12 by 4. This will be 7, 3. So ఇక్కడ మనకి కోఆర్డినేట్స్ ఏమొచ్చే 7, 3. 7, 3 divides the line joining the points 4, -3 and 8, 5 in the ratio 3:1. I hope it is clear to you now. Next example, find the midpoint of the line segment joining the points 3, 0 and -1, 4. First, మనకి midpoints formula ఏంటి? Midpoint P is equals to x1 plus x2 divided by 2, y1 plus y2 divided by 2. ఇక్కడ మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి? 3, 0, -1, 4. సో ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. This is equals to 3 minus 1 divided by 2, 4 plus 0 divided by 2. 2 by 2, 4 by 2. 1, 2. So midpoint ఏంటి ఇక్కడ? 1, 2. This is the answer. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్, ట్రైసెక్షనల్ పాయింట్స్ ఆఫ్ ఎ లైన్ అంటే ఏంటి? ఒక లైన్ సెగ్మెంట్, ద పాయింట్స్ విచ్ డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. అంటే ఇప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఏ అండ్ బి. ఇప్పుడు దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేయడానికి 1, 2, 3. సో ఈ 2 పాయింట్స్ ట్రైసెక్షనల్ అని ఎప్పుడు చెప్పగలము? ఇప్పుడు ఇక్కడ అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ ఈ మూడింటి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇవి ఈక్వల్ అయినప్పుడు, అంటే ఈ మూడింటి మధ్యలో రేషియో ఎంత ఉంటుంది? అప్పుడు 1:1:1 ఉంటుంది కదా. 1:1:1 ఈ మూడింటి మధ్యలో డిస్టెన్స్. అయితే నెక్స్ట్ ఇప్పుడు P అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది ఈ మొత్తం లైన్ సెగ్మెంట్ని? కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఫస్ట్ చెప్పింది ఈ మూడిది డిస్టెన్స్ ఈక్వల్ ఉంటుంది. సో ఈ మూడి డిస్టెన్స్ రేషియో తీసుకుంటే మనకు 1:1:1 వస్తుంది. అదే ఇప్పుడు మనం ఫస్ట్ Pది కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ P ఈ మొత్తం లైన్ సెగ్మెంట్ని, క్యూర్ని వదిలేసేయండి, ఫస్ట్ P అనేది మొత్తం లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఇదేమో 1 పార్ట్, ఇదేమో 2 పార్ట్స్. సో 1:2. సో P అనే పాయింట్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ Q. ఇప్పుడు Q ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2 పార్ట్స్ అండ్ 1 పార్ట్. సో 2:1. I hope it is clear to you. Example number 12. Find the coordinates of the point of trisection of the line segment joining the points A 2, -2 and B -7, 4. సో ఇప్పుడు మనము ట్రైసెక్షన్ పాయింట్స్ కనుక్కోమన్నారు కదా మనని. సో ఒక పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? ఒక పాయింట్ P అనుకుందాము. P ఏమో 1:2లో డివైడ్ చేస్తుంది, Q ఏమో 2:1లో డివైడ్ చేస్తుంది. I'll just draw again here. A, B. ఇది P అనుకుందాము, ఇది Q అనుకుందాము. ఇదేమో 1:2లో, ఇదేమో 2:1లో. సో మనం ఈ 2 పాయింట్స్ ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి? A 2, -2 అండ్ B -7, 4. సో ఫస్ట్ మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి? పాయింట్ P ఈజ్ ఈక్వల్స్ టు m1 x2 ప్లస్ m2 x1 డివైడెడ్ బై m1 ప్లస్ m2,
m1 y2 plus m2 y1 divided by m1 plus m2. సో ఇప్పుడు ఫస్ట్ మనం పాయింట్ పి ఫైండ్ చేద్దాం. పాయింట్ పికి m1 m2 రేషియో ఎంత? 1:2. కోఆర్డినేట్స్ ఏంటి? a2, -2, b -7, 4. సో ఇది మనం x1 y1, ఇది x2 y2 అని కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ మనం ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది? ఫస్ట్ 1 into plus 2 into divided by 1 plus 2, 1 into plus 2 into divided by 1 plus 2. So next x1 x2, x1 and x2 ఎంత? -7, x1 ఎంత? 2. నెక్స్ట్ y2 y1 ఎంత? 4, y1 ఎంత? -2, which implies -7 plus 4 divided by 3. Next 4 minus 4 divided by 3. This will be -3/3, 0/3, -1, 0. ఇది ఒకటే పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ రేషియో ఎంత? m1:m2, 2:1. పాయింట్స్ అయితే సేమే, a2, -2, b -7, 4. ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది నేను పాయింట్ పి అనుకుంటాను ఫస్ట్ది. దిస్ విల్ బి పాయింట్ పి. పాయింట్ పి ఈజ్ ఈక్వల్స్ టు -1, 0. ఇది క్యూ అనుకుందాం. ఈ వాల్యూస్ అన్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 into 1 into by 2 plus 1, 2 into plus 1 into by 2 plus 1. నెక్స్ట్ x2 x1 ఎంత? -7, x1 ఎంత? 2. నెక్స్ట్ y2 ఎంత? 4, y1 ఎంత? -2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -14 plus 2 divided by 3, 8 minus 2 divided by 3, -12/3, 6/3, -4, 2. సో క్యూ ఎంత ఇప్పుడు ఇక్కడ? -4, 2. సో ట్రైసెక్షనల్ పాయింట్స్ ఏంటి ఇక్కడ? -1, 0 and -4, 2. I'm sorry, this is the solution. నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్, సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో ఫస్ట్ అదేంటో తెలుసుకునే ముందు ఫస్ట్ మీడియన్ అంటే ఏంటి? మీడియన్ అంటే ఇక్కడ మనము ఈ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడ్ పాయింట్, అంటే ఇక్కడ ఇది అండ్ ఇది, ఈ రెండిటి లెన్స్ ఈక్వల్ ఉంటుంది. సో ఈ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో వర్టెక్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ది ఆపోజిట్ సైడ్, మిడ్ పాయింట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్, ఈ లైన్ సెగ్మెంట్ని మనం మీడియన్ అని అంటాం. A line segment joining the vertex to the midpoint of the opposite side, thus bisecting that side. అంటే midpoint కాబట్టి this is bisecting, అంటే into equal parts. Bisecting అంటే dividing into equal parts. దీన్ని మనము మీడియన్ అంటాం. అలా మనం చూసుకుంటే ఒక ట్రయాంగిల్కి 3 మీడియన్స్ ఉంటాయి. అంటే ఈ వర్టెక్స్ నుంచి ఒక మీడియన్, ఈ వర్టెక్స్ నుంచి ఒక మీడియన్. ఈ మీడియన్స్ అన్ని కలిసి ఒక పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని సెంట్రాయిడ్ అని అంటాము. సో ఎవ్రీ ట్రయాంగిల్ హ్యాస్ 3 medians, one from each vertex, and they intersect each other at triangle centroid. Every triangle has exactly 3 medians from each vertex and they all intersect at a triangle centroid. Therefore, centroid is the point of concurrency of the medians. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు అంటే ఈ మీడియన్స్ అన్నీ ఎక్కడైతే కలుస్తాయో, ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని మనము సెంట్రాయిడ్ అని అంటాం. నెక్స్ట్ ఇంకో చిన్న థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ సెంట్రాయిడ్ ఈ మీడియన్ ఏదైతే ఉందో, ఈ మీడియన్ అనేది ఒక లైన్ సెగ్మెంట్ ఏ అండ్ డీని జాయిన్ చేస్తుంది కదా. సో ఇదొక లైన్ సెగ్మెంట్. నా అందులో సెంట్రాయిడ్ ఈ లైన్ సెగ్మెంట్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2:1. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. మీడియన్ అనేది ఇది మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్. సో ఇప్పుడు సెంట్రాయిడ్ అనేది మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. దెన్
ఇప్పుడు ఆ సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ ఏంటి అనేది ఎలా ఫైండ్ చేయొచ్చు, దానికి ఒక ఫార్ములా ఉంది. సెంట్రాయిడ్ డివైడ్స్ మీడియన్స్ ఇన్ ది రేషియో 2:1 ఇంటర్నల్లీ. ఇది అర్థమైంది కదా ఇక్కడే. నెక్స్ట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ జీ ఆర్ టేకింగ్, అంటే ఇప్పుడు మనం ఏని x1 y1 b x2 y2 c x3 y3. The coordinates of G are this. Let A be x1 y1, B be x2 y2 and C x3 y3 are the vertices of triangle ABC. Then G will be x1 plus x2 plus x3 divided by 3 comma y1 plus y2 plus y3 divided by 3. సో ఇక్కడ మీకు మీడియన్ డెఫినేషన్, తర్వాత సెంట్రాయిడ్ డెఫినేషన్, ఆ తర్వాత సెంట్రాయిడ్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అండ్ సెంట్రాయిడ్ ఫార్ములా, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. Example 13. Find the centroid of the triangle whose vertices are 3, -5, -7, 4 and 10, -2. So first మనకి 3 coordinates ఇస్తే centroid formula ఏంటి? G is equals to x1 plus x2 plus x3 divided by 3, y1 plus y2 plus y3 divided by 3. ఇక్కడ మనకి ఇచ్చిన కోఆర్డినేట్స్ ఏంటి? 3, -5, -7, 4, 10, -2. This will be x1 y1, x2 y2, x3 y3. సో ఇప్పుడు దీని కోఆర్డినేట్స్ ఏంటి? ఇవన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x1 ఎంత? 3 ప్లస్ -7 ప్లస్ 10 డివైడెడ్ బై 3. నెక్స్ట్ y1 ఎంత? -5 ప్లస్ 4 plus -2 by 3. This will be 3 minus 7 plus 10 divided by 3, -5 plus 4 minus 2 divided by 3. This will be equals to 13 minus 7 by 3, 4 minus 7 by 3. 13 minus 7, 6 by 3, 4 minus 7 minus 3 by 3. This will be 2, -1. Therefore, centroid coordinates ఏంటి? 2, -1. 14th example. In what ratio does the point -4, 6 divide the line segment joining the points A -6, 10 and B -3, 3, -8. అంటే మనకి ఇప్పటివరకు ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? మనకి ఎప్పుడైనా ముందు ప్రాబ్లమ్స్ వరకు రేషియో ఇచ్చి పాయింట్స్ ఫైండ్ చేయమన్నారు, అదే ఇక్కడైతే పాయింట్ ఇచ్చి రేషియో ఫైండ్ చేయమంటున్నారు. సో సేమ్ ఫార్ములానే బట్ డిఫరెంట్ మెథడ్ యూస్ చేయాలంతే. సో ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చారు? పాయింట్ P ఎంత? -4, 6. ఏ పాయింట్స్ని డివైడ్ చేస్తుంది? A -6, 10 and B 3, -8. ఇప్పుడు మనం రేషియోని m1:m2 అనుకుందాం. ఫస్ట్లీ మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి? P is equals to m1 x2 plus m2 x1 divided by m1 plus m2. Next m1 y2 plus m2 y1 divided by m1 plus m2. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇది x1 y1, ఇది ఏమో x2 y2. సో ఫస్ట్ m1 ఇంటూ ప్లస్ m2 ఇంటూ డివైడెడ్ బై m1 ప్లస్ m2, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ m1 ఇంటూ ప్లస్ m2 ఇంటూ డివైడెడ్ బై m1 ప్లస్ m2. x2 ఎంత? 3, x1 ఎంత? -6, y2 ఎంత? -8, y1 ఎంత? 10. సో దిస్ విల్ బి 3m1 -6m2 by m1 plus m2, -8m1 plus 10m2 divided by m1 plus m2. ఇది ఆ పాయింట్. కానీ మనకి ఇక్కడ ఆ పాయింట్ ఆల్రెడీ ఇచ్చారు. ఏంటి ఆ పాయింట్? -4, 6. ఇప్పుడు మనం టూ కోఆర్డినేట్స్ x1,
x కామా y ఈజ్ ఈక్వల్స్ టు a కామా b అని ఎప్పుడు చెప్పగలము? x ఈజ్ ఈక్వల్స్ టు a అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు b అయినప్పుడే కదా. సో మనం ఇక్కడ ఈ 2 పాయింట్స్ని ఈక్వేట్ చేయొచ్చు. సో 3m1 మైనస్ 6m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్స్ టు -4. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 3m1 మైనస్ 6m2 is equals to minus 4m1 minus 4m2. అన్నిటిని ఇటువైపు తీసుకొస్తే 3m1 minus 6m2 plus 4m1 plus 4m2 equals to 0. So this will be 7m1 minus 2m2 equals to 0. 7m1 equals to 2m2. m2 ఇటువైపు తీసుకొస్తే m1 by m2 is equals to ఈ 7 ఇటు పంపిద్దాం 2/7. ఇక్కడ మనకి m1 m2 వాల్యూస్ అవసరం లేదు, సపరేట్గా అవసరం లేదు, మనకు కావాల్సిందల్లా వాటి రేషియో మాత్రమే. సో అది మనకి ఇక్కడ వచ్చేసింది. సో m1 ఈజ్ టు m2 ఈజ్ ఈక్వల్స్ టు 2:7. 15th example, find the ratio in which y-axis divides the line segment joining the points 5, -6 and -1, -4 and also find the point of intersection. మనకి ఇంతవరకు పాయింట్ ఏదనేది ఇచ్చారు, బట్ ఇక్కడ y-axis అనేది ఇచ్చేసరికి డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సింపుల్ లాజిక్. మనం ఇప్పుడు y-axis పైన ఒక పాయింట్ కన్సిడర్ చేస్తే అది ఏ ఫామ్లో ఉంటుంది? 0, y. X coordinate will be 0 and this will be having some value. So మనకి పాయింట్ P ఏ ఫార్మ్ 0, y. ఇచ్చిన 2 పాయింట్స్ ఏంటి? A is 5, -6 and B is -1, -4. మనం ఇక్కడ ఫైండ్ చేయాల్సింది ఈ y వాల్యూ అండ్ రేషియో m1 is to m2 రేషియో. సో ఫస్ట్ మనకి సెక్షన్ ఫార్ములా ఏంటి? P is equals to m1 x2 plus m2 x1 divided by m1 plus m2, m1 y2 plus m2 y1 divided by m1 plus m2. సో ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ దిస్ విల్ బి m1 ఇంటూ m2 ఇంటూ డివైడెడ్ బై m1 ప్లస్ m2, m1 ఇంటూ ప్లస్ m2 ఇంటూ డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇక్కడ x2 ఎంత? -1. x1 ఎంత? -6. y2 ఎంత? -4. y1 ఎంత? -6. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -m1 -6m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. ఇది ఇక్కడ మైనస్ ఐఎమ్ సారీ, ఇక్కడ ఇది x1 5, 6 కాదు, -6 కాదు 5. సో ప్లస్ 5m2, -4m1 -6m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. నౌ ఇక్కడ మనకు ఆల్రెడీ p వాల్యూ ఏంటి? 0, y. 2 కోఆర్డినేట్స్ x, y ఈజ్ ఈక్వల్స్ టు a, b అని మనం ఎప్పుడు చెప్పగలము? x ఈజ్ ఈక్వల్స్ టు a అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు b అయినప్పుడే. సో మనం ఇక్కడ ఈ కోఆర్డినేట్స్ని ఈక్వేట్ చేయొచ్చు. -m1 ప్లస్ 5m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఈక్వల్స్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -m1 ప్లస్ 5m2 ఈజ్ ఈక్వల్స్ టు 0. -m1 ఈక్వల్స్ టు -5m2. Minus will get cancelled. m1 by m2 ఈక్వల్స్ టు 5/1. నెక్స్ట్ y కోఆర్డినేట్ తీసుకుంటే -4m1 -6m2 డివైడెడ్ బై m1 ప్లస్ m2 ఈక్వల్స్ టు y. ఇక్కడ మనకి m1 m2 వాల్యూస్ తెలియదు, మనకు తెలిసిందల్లా m1 by m2. సో ఇక్కడ నేను m2ని కామన్ తీసుకుంటాను. m2 ఇంటూ -4m1 by m2 -6 డివైడెడ్ బై m2 ఇంటూ m1 by m2 ప్లస్ 1. ఇప్పుడు మనం ఇక్కడ m2ని ప్రతి టర్మ్తో మల్టిప్లై చేస్తే మనకి సేమ్ ఇదే వాల్యూ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు y. m2 విల్ గెట్ క్యాన్సిల్. -6 ఇంటూ 5 -6 డివైడెడ్ బై 5 ప్లస్ 1. This is equals to -20 -6 divided by 6 -26 by 6 3
and 13. సో -13/3. సో ఇప్పుడు మనకి ఇక్కడ m1 m2 రేషియో ఏంటి 5:1 అండ్ పాయింట్ P ఏంటి 0, -13/3. దిస్ ఇస్ ది వాల్యూ. ఎగ్జాంపుల్ 16కి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ ఎక్సర్సైజ్లో మనకి 4 కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు అది ఏ క్వాడ్రిలేటరల్ ఫామ్ చేస్తుంది అనేది మనం డిస్టెన్స్ ఫార్ములాతోటి చూసాం. అదే ఇక్కడ డయాగనల్స్ బట్టి కూడా చెప్పొచ్చు మనం. ఫస్ట్ ప్యారలలోగ్రామ్లో డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్? ఎస్, దే బైసెక్ట్ ఈచ్ అదర్, బట్ దే ఆర్ నాట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఇప్పుడు డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ బోత్ ది డయాగనల్స్ ఆర్ సేమ్. నెక్స్ట్ అదే రాంబస్లో తీసుకుంటే డయాగనల్స్ ఆర్ క్లియర్లీ నాట్ ఈక్వల్, దే బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ రెక్టాంగిల్ అయితే డయాగనల్స్ ఆర్ ఈక్వల్, దే బైసెక్ట్ ఈచ్ అదర్ and they are perpendicular as well. Next square లో same, diagonals are equal, diagonals bisect each other and they are perpendicular to each other. Trapezium లో diagonals are not equal, diagonals do not bisect each other and they are not even perpendicular. 16th example, show that the points A 7,3, B 6,1, C 8,2 and D 9,4 taken in order are vertices of parallelogram. ప్రీవియస్ ఎక్సర్సైజ్లో మనం చేసింది వేరు. ఈ ఎక్సర్సైజ్లో మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే vertices of parallelogram A, B, C, D. ఇవి parallelogram ఫామ్ చేయగలవని మనం ఎప్పుడు చెప్పగలము? when two diagonals bisect each other. These two diagonals AC and BD bisect each other. అంటే ఇక్కడ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ సేమ్ అయినప్పుడు ఇవి ప్యారలలోగ్రామ్ ఫామ్ చేస్తాయి. సో ఫస్ట్ మనం మిడ్ పాయింట్స్ ఆఫ్ బోత్ ది డయాగనల్స్ ఫైండ్ చేద్దాం. మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి? ఏ 7,3, బి 6,1, సి 8,2, డి 9,4. ఫస్ట్లీ మనకి మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1, y1, x2, y2 the midpoint will be x1 plus x2 divided by 2, y1 plus y2 divided by 2. So first మనము AC ది ఫైండ్ చేద్దాము. సారీ, A 7,3 and C 8,2. Midpoint will be P is equals to 7 plus 8 divided by 2, 3 plus 2 divided by 2. This will be equals to 8 plus 7, 15 by 2, 5 by 2. Next BD. B is 6,1 and D is 9,4. ఇక్కడ పాయింట్ Q అని తీసుకుందాము. 6 plus 9 divided by 2, 1 plus 4 divided by 2. So 15 by 2, 5 by 2. ఇక్కడ రెండిటి కూడా మిడ్ పాయింట్స్ ఈక్వల్ అయ్యాయి. సో దేర్ఫోర్ ఈ ABCD అనేది ప్యారలలోగ్రామ్ ఆర్ ది vertices of parallelogram. Example 17, if the points A 6,1, B 8,2, C 9,4 and D P,3 are the vertices of parallelogram taken in order, find the value of P. ముందు ఎగ్జాంపుల్లో యూజ్ చేసిన లాజిక్కే మిడ్ పాయింట్స్ ఆఫ్ డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ బోత్ ది డయాగనల్స్ ఆర్ సేమ్. సో మనం ఫస్ట్ మిడ్ పాయింట్స్ ఫైండ్ చేద్దాం. A 6,1, B 8,2, C 9,4 and D P,3. ఇది ఈ 4 మనకి మిడ్ పాయింట్స్. సో ఫస్ట్ అసలు మిడ్ పాయింట్ ఫార్ములా ఏంటి? x1, y1, x2, y2కి మిడ్ పాయింట్ విల్ బి x1 plus y1 divided by 2, x2 plus y2 divided by 2. సో ఫస్ట్ మనము ఏసీకి ఫైండ్ చేద్దాం. A is 6,1, C is 9,4. Midpoint P will be 6 plus 9 divided by 2.
1 plus 4 divided by 2. So 15 by 2 comma 5 by 2. Next, BD. B is 8 comma 2. D is P comma 3. Midpoint Q అనుకుందాం. 8 plus P divided by 2 comma 2 plus 3 divided by 2. This is equals to 8 plus 3 divided by 8 plus P divided by 2 comma 5 by 2. ఇప్పుడు ఇక్కడ మనకి 2 కోఆర్డినేట్స్ సేమ్, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చారు దీస్ ఆర్ ది వర్టిసెస్ ఆఫ్ parallelogram అని. సో మిడ్ పాయింట్స్ ఆఫ్ బోత్ ది డయాగ్నల్స్ విల్ బి ఈక్వల్. సో 15 by 2 comma 5 by 2 is equals to 8 plus P by 2 comma 5 by 2. మనం ఇక్కడ కోఆర్డినేట్స్ని ఈక్వేట్ చేయొచ్చు. 15 by 2 is equals to 8 plus P divided by 2. 2 will get cancelled. P is equals to 15 minus 8, 7. సో ఇక్కడ మనకి పాయింట్ P ఏంటి, P వాల్యూ ఏంటి, P is equals to 7 therefore. Thanks for watching the video. If you have any doubt or if you need more clear explanation regarding any question, please let me know in the comment section below. If you like the video, please share it with your friends.